ఒకరోజు 35 ఇయర్స్ ఐటీ ఎంప్లాయీ మా క్లినిక్కి వచ్చారు. ఫేస్లో టయర్డ్నెస్, వాయిస్లో ఫ్రస్ట్రేషన్. డాక్టర్ గారు 2 ఇయర్స్ నుంచి నెక్ పెయిన్తో సఫర్ అవుతున్నా. ఎన్ని మెడిసిన్స్ వాడాను, ఎన్ని ఆయింట్మెంట్స్ అప్లై చేశాను. టెంపరరీ రిలీఫ్ మాత్రమే, పెయిన్ మళ్ళీ వస్తోంది. తనకి హ్యాండ్ నమ్నెస్ స్టార్ట్ అయింది, ఫింగర్స్లో టింగ్లింగ్, నైట్ నిద్ర సరిగ్గా లేదు, మైగ్రేన్ కూడా స్టార్ట్ అయింది. రిపోర్ట్స్ చూస్తే నెక్ ఏరియాలో డిస్క్ బల్జ్ ఉంది. కానీ మేము ఇంకా డీప్గా అనలైజ్ చేశాం. డైలీ 8 to 10 అవర్స్ సిస్టమ్ ముందు వర్క్, మొబైల్ ఎక్సెసివ్ యూస్, హెడ్ ఫార్వర్డ్ పాస్చర్. మనం ముందుకు బెండ్ అయితే హెడ్ వెయిట్ 5-6 kgs నుండి 25-25 kgs ప్రెషర్గా నెక్ మీద పడుతుంది. ఆ ఎక్స్ట్రా ప్రెషర్ వల్ల నర్వ్ కంప్రెషన్ పెరిగింది. అందుకే హ్యాండ్ నమ్నెస్, మైగ్రేన్, నిద్ర లేకపోవడం. అప్పుడు మేము తనకి పాస్చర్ కరెక్షన్ ప్లాన్ ఇచ్చాం. కైరోప్రాక్టిక్ అలైన్మెంట్ సెషన్ స్టార్ట్ చేశాం. అక్యుపంక్చర్తో నర్వ్ ప్రెషర్ రెడ్యూస్ చేశాం. కొన్ని సెషన్స్ తర్వాత పెయిన్ తగ్గింది, హ్యాండ్ నమ్నెస్ ఆల్మోస్ట్ లేదు, మైగ్రేన్ స్టాప్ అయింది. ప్రెజెంట్ నో పెయిన్. ఆయన చెప్పిన మాత్రం ఒక్కటే, ప్రాబ్లం టాబ్లెట్స్తో కాదు డాక్టర్ గారు, ప్రాబ్లం పాస్చర్లో ఉంది అని ఇప్పుడు అర్థమైంది. మీ నెక్ పెయిన్ని ఇగ్నోర్ చేయకండి. కరెక్ట్ పాస్చర్ టుడే, హెల్దీ స్పైన్ టుమారో. 1 Point హోలిస్టిక్ సెంటర్. రూట్ కాజ్ ట్రీట్మెంట్, న్యాచురల్ హీలింగ్.